పార్టీలో చక్కగా భోజనం చేసి ఇంటికెళ్లిన సూరమ్మ కుటుంబాన్ని పంకజం మళ్లీ పార్టీకి పిలవడంతో అందరూ అయోమయంలో పడతారు. రోజా ఏమో చార్లీని అనుమానించి తెగ తిట్టేస్తూ ఉంటుంది. ఏం చేసిందో ఏమో, దీని కారణంగా మనమిలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రేపు ఉదయమే దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా వదిలేసిరండి. సమస్య వచ్చింది నిజమే, కానీ ఈ కుక్క పిల్ల వల్ల కాదు. సమస్యకి కారణం నువ్వే. ఏంటి రోజానా? అసలేంటి సమస్య? మీరెందుకు మమ్మల్ని ఇలా విచిత్రంగా చూస్తున్నారు? ఇంటికి వెళ్ళిన మమ్మల్ని మళ్ళీ ఎందుకు ఇక్కడికి పిలిపించారు? ఏంటి ఆంటీగారు, మీరసలేం మాట్లాడుతున్నారు? నా వల్ల సమస్య వచ్చిందా? అసలు నేనేం చేశాను? దొంగతనం చేశావు. అలా పంకజం చెప్పడంతో సూరమ్మ కుటుంబం ఆశ్చర్యపోతుంది. అరే, ఏం మాట్లాడుతున్నారు మీరసలు? బుద్ధుండే మాట్లాడుతున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు మీ గురించి? మా ఇంటి కోడల్ని అవమానిస్తే మేము అస్సలు ఊరుకోము చెప్తున్నా. మేము ఊరికే అవమానించడం లేదు. ప్రేమీలమ్మ గారి డైమండ్ నెక్లెస్ని మీ కోడలు దొంగలించింది. ఏంటాంటీ గారు, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? మా కుటుంబం ఏంటో మీకు తెలుసు కదా. నాకు తెలుసు బాబు, కానీ ఇక్కడున్న వారికి కూడా తెలియాలి కదా. చూడండి, ప్రేమిల గారు అప్పటి నుండి బోరున ఏడుస్తున్నారు. ఇదిగో రోజా, దయచేసి నా నెక్లెస్ నాకిచ్చేయమ్మా. అది మా పుట్టింటి వారు నాకు కొనిపెట్టారు. అది నా ఆఖరి పుట్టింటి గుర్తు. నీకు కావాలంటే ఎంత డబ్బైనా ఇస్తాను. ఏంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇంటికి వెళ్లే ముందు నేను మీకు నెక్లెస్ ఇవ్వాలని మీ దగ్గరకు వచ్చాను, కానీ మీరే ఆ నెక్లెస్ని మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టమని చెప్పారు. మీరు చెప్పినట్టుగానే నేను ఆ నెక్లెస్ని తీసుకుని వెళ్ళి మీ బ్యాగ్లో పెట్టాను. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాను. నేను ఎలాంటి దొంగతనం చేయలేదు. నువ్వు నిజంగా నెక్లెస్ని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుంటే ఇప్పుడు ఆ హ్యాండ్ బ్యాగ్లో నెక్లెస్ ఉండాలి కదా. లేదేమిటి? చివరిసారిగా నెక్లెస్ని నేను నీ దగ్గరే చూశాను. దీని ప్రకారం నా దృష్టిలో నువ్వే దొంగ. నీ వద్దే నెక్లెస్ ఉండి తీరాలి. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను నేను. అదంతా నాకు తెలీదు. నా కోడలు అలాంటి పని ఎప్పటికీ చేయదు. ఈ ప్రమీలకి ఎప్పటి నుండో నాపై పీకలిదాకా కోపం ఉంది. దాన్ని ఈరోజు ఈ రూపంలో తీర్చుకుంటున్నట్టుంది. ఇదంతా ఏదో కుట్ర. మాకు ఈ కుట్రకి ఎలాంటి సంబంధం లేదు. మీరన్నంత మాత్రాన మేమేం దొంగలమైపోం. ఇక్కడి నుండి మేం వెళ్ళిపోతున్నాం. అలా సూరమ్మ తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదు సురమ్మగారు, మీరిక్కడి నుంచి వెళ్ళకూడదు. ఈ సమస్యకి పరిష్కారం దొరికేంత వరకు మీరెక్కడికి వెళ్ళకూడదు. ఇది మరీ బాగుంది. జరిగిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదంటే మీరు వినరెందుకు? ఇదిగో రోజా, పద మనం ఇంటికెళ్దాం. ఒరే రఘు, నువ్వు కూడా చార్లీని తీసుకొని పదరా. సూరమ్మగారు, నాకు మీపై ఎంతో అభిమానం ఉంది, కానీ మీపై నిందపడింది. ఒకవేళ మీరిక్కడి నుంచి ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే పోలీసులను పిలవాల్సుంటుంది. ఏం చెప్పినా వీరు వినేలా లేరు పంకజం గారు. వెంటనే పోలీసులను పిలవండి. ఈ కుటుంబాన్ని అరెస్టు చేయించండి. అప్పుడే వీళ్లకు బుద్ధొస్తుంది. ఇలాంటి వారు ఈ కాలనీలోనే ఉండకూడదు. ఇలాంటి వారి కారణంగానే మన కాలనీలకు చెడ్డ పేరొస్తుంది. వెంటనే పోలీసులను పిలవండి. వారొస్తే తప్ప నా నెక్లెస్ దొరికేలా లేదు. మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు ప్రమీల గారు. అసలు మీరు మీ నెక్లెస్ని మీ వద్ద ఉంచుకొని రోజాకి ఎందుకు ఇచ్చారు? రోజా ఏమైనా అడిగిందా? లేదు కదా. అయినా ఇచ్చారు అంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఇది మరీ బాగుంది. అందరూ మీలా చెడ్డవారని అనుకోకండి బాబు. నేను రోజాని మొదట నా కూతుర్లాగే భావించాను. అందుకే తనకి నా దగ్గరున్న నెక్లెస్ ఇచ్చాను. తను ఆ నెక్లెస్ వేసుకోగానే నాకెంతో సంతోషం అనిపించింది. కానీ ఎవరికి తెలుసు ఇలా ఇచ్చిన నెక్లెస్లను మీరు దొంగతనం చేస్తారని? ఇదిగో ప్రేమీలా, నువ్వు మాటి మాటికి దొంగతనం అనంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. అలా అక్కడ చిన్నపాటి గొడవ మొదలవుతుంది. ఓలమ్మో, ఇక్కడ చాలా పెద్ద గొడవ జరిగిపోతుంది. అందరు కలిపి మా ఓనరమ్మని గట్టి తిట్టేస్తాన్రు. మా ఓనరమ్మని తిడితే నన్ను తిట్టినట్టే. అందుకే ఆ నెక్లెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది అంటూ చార్లీ అక్కడి నుంచి కాస్త దూరంగా వస్తుంది. నెక్లెస్ కోసం వెతుకుతూ ఉంటుంది. గొడవ జరుగుతున్న ప్రదేశానికి దూరంగా సుజాత కూర్చొని ఉంటుంది. సుజాత ఎవరో కాదు, ప్రమీలకి మంచి స్నేహితురాలు. సుజాత చేతిలో ఒక పర్సు ఉంటుంది. ఆ పర్సులో నెక్లెస్ కూడా ఉంటుంది. సుజాత ఆ నెక్లెస్ని బయటకు తీసి ఇలా అంటుంది. ప్రేమీలో చెప్పినట్టుగానే చేశాను. అక్కడ బాగా గొడవ జరుగుతున్నట్టుంది. అందరూ సూరమ్మ కుటుంబాన్ని తెగ తిడుతున్నారు. ఆ కుటుంబానికి ఇలాగే జరగాలి. మరి కాసేపట్లో పోలీసులు కూడా వస్తారు. వాళ్ళు తప్పకుండా రోజాని అరెస్ట్ చేస్తారు. ఇక సూరమ్మ పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే. ఎందుకైనా మంచిది ఈ నెక్లెస్ని పర్సులో పెట్టి దాచేస్తాను అంటూ సుజాత మళ్లీ పర్సులో పెట్టేస్తుంది.
ఇదంతా గమనించిన చార్లీ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆహా, ఇదన్నమాట విషయం. ఇప్పుడు చెప్తా ఈ చార్లీ అంటే ఏంటో. అంటూ చార్లీ ఒక్కసారిగా సుజాత మీదకు దూకుతుంది. సుజాతని బాగా భయపెడుతుంది. భయంతో సుజాత అక్కడి నుంచి గొడవ జరుగుతున్న ప్రదేశానికి పరుగులు తీస్తుంది. అమ్మో, కాపాడండి, రక్షించండి. ఏ సుజాత, నిన్ను వదల బొమ్మాలి, వదలా. అలా చార్లీ కూడా సుజాత వెంట పరుగులు తీస్తూ వస్తుంది. సుజాత మీద పడి బాగా కరుస్తుంది. అరే, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇదిగో సూరమ్మ, ఇప్పటిదాకా మీకే బుద్ధి లేదనుకున్నాను. కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు పెంచుకుంటున్న కుక్కకి కూడా బుద్ధి లేదని. అసలు దీనికి ట్రైనింగ్ ఇచ్చారా లేదా? చూడు, మనుషుల మీద పడి ఎలా కొరుకుతుందో. కామోష్, ట్రైనింగ్ తీసుకోవడానికి నేనేమైనా పెట్టుకోకను అనుకుంటున్నావా? ఒరిజినల్ దేశీ కుక్క, నాతో పెట్టుకోకు, సాల్తి లేచిపోతాయి. అంటూ మళ్ళీ చార్లీ సుజాతపై అటాక్ చేస్తుంది. ఒరే చార్లీ, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? నేను కొరికిన కొరుకుడికి నీకు ఎక్కడ ఇంజెక్షన్ అయ్యాలో డాక్టర్కి తెలియడానికి నెల పట్టుద్ది. కొరికి పడేస్తా. అంటూ చార్లీ సుజాత చేతిలో ఉన్న పర్సుని లాక్కొని వెళ్ళి రఘు చేతిలో పెడుతుంది. చూసారా, ఇప్పటిదాకా వీరికే దొంగ బుద్ధులున్నాయని అనుకున్నాను. వీళ్ళు పెంచుకుంటున్న కుక్కకి కూడా దొంగ బుద్ధులున్నాయని ఇప్పుడే తెలిసింది. చూడండి ఏం చేస్తుందో. ఏంట్రా ఈ పర్స్ తీసుకొనొచ్చి నా చేతిలో పెట్టావు? ఒరే చార్లీ, అసలు నువ్వేం చేస్తున్నావురా? ఆహా, నీకేం తెలియదు బాసు, నువ్వు ఊరుకో. ముందా పర్స్ ఓపెన్ చేసి చూడరా స్వామి. బౌ బౌ. నువ్వేం చెప్తున్నావో ఏమీ అర్థం కావడం లేదు. ఇదిగోండి, మీ పర్స్ మీరే తీసుకోండి. అంటూ రఘు ఆ పర్సుని సుజాతకి ఇవ్వబోతూ ఉండగా ఇంతలో చార్లీ మళ్ళీ ఆ పర్సుని లాక్కుంటుంది. అలాగే ఆ పర్సుని బాగా చించేస్తుంది. అందులో నెక్లెస్ బయటపడుతుంది. అది చూసిన వారందరూ ఆశ్చర్యపోతారు. ఇందులో నెక్లెస్ ఉంది. బహుశా ఇందుకేనేమో చార్లీ పర్సుని మన వద్దకు తీసుకునొచ్చింది. అంటే దొంగ సుజాత గారే. అనవసరంగా మా మీద అరిచారు కదా. మేము దొంగతనం చేశామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారందరూ. ఇదిగో ప్రేమిల, దొంగ ఎవరో కాదు, నీ స్నేహితురాలే. ఏంటమ్మా సుజాత ఈ పని? స్నేహితురాలి నెక్లెస్ని దొంగతనం చేయడానికి నీకు సిగ్గనిపించలేదు? ఇప్పటిదాకా పోలీసులను పిలుస్తామని మమ్మల్ని తెగ బెదిరించారు కదా. ఇప్పుడు పిలవండి మరి పోలీసులని. అలా పంకజం పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. ఇంతలో సుజాత అసలు నిజాన్ని బయటపెడుతుంది. ఆగండి, పోలీసులకు ఫోన్ చేయకండి. ఇదంతా నేను కావాలని చేయలేదు, ప్రేమిల చెప్పడం వల్లే చేశాను. ఏం మాట్లాడుతున్నారు మీరసలు? అవును, ఎప్పటి నుండో ప్రేమిలకి సూరమ్మ కుటుంబంపై ద్వేషముంది. ఆ ద్వేషం కారణంగానే ఇదంతా చేసింది. తెలివిగా రోజాకి నెక్లెస్ ఇచ్చింది. పార్టీ అయిన తర్వాత రోజా నెక్లెస్ని ప్రేమిల హ్యాండ్ బ్యాగ్లో పెట్టింది. ప్రేమిల చెప్పినట్టుగానే నేను ఆ హ్యాండ్ బ్యాగ్లో ఉన్న నెక్లెస్ని దొంగతనం చేసి నా దగ్గర పెట్టుకున్నాను. అనుకున్నట్టుగానే ప్రేమిల గొడవ మొదలుపెట్టింది. అసలు జరిగింది ఇదే. అలా అసలు బండారం బయటపడ్డంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారంటే ఇదేనేమో. ఈ రోజు నలుగురి ముందు నా కుటుంబాన్ని అవమానించాలని నువ్వనుకున్నావు గదా. కాని ఆ దేవుడు ఈరోజు నిన్నే శిక్షించాడు ప్రేమిల. రోజా, ఇక మనం మన ఇంటికెళ్ళిపోదాం పదా. ఇక్కడ మనకు ఎలాంటి పనిలేదు. ఒరేయ్, నువ్వు కూడా చార్లీని తీసుకుని ఇంటికి రారా. అలా ఆ కుటుంబమంతా ఇంటికి వెళ్ళిపోతారు. నా ఫ్యామిలీ సేఫ్. అవునమ్మా, మన చార్లీగాడు అద్భుతం చేశాడు. సూపర్ రా చార్లీ. హ, నా కుటుంబం జోలికి వస్తూ ఊరుకుంటున్నా ఏటి? చార్లీడా టడన్ 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 డన్. అవునండి, అసలు విషయం తెలుసుకోకుండా ఈ చార్లీని నేను ఎన్నో మాటలన్నాను. వీడి కారణంగా ఏదో గొడవ జరుగుంటుంది అనుకున్నాను. కానీ ఈరోజు వీడే నన్ను కాపాడాడు. మన కుటుంబ గౌరవాన్ని కూడా కాపాడాడు. థ్యాంక్స్, ఇవన్నీ నాకు మామూలే. చాలా ధన్యవాదాలు చార్లీ. ఇన్ని రోజులు అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. నిన్ను బాగా దూరం పెట్టాను. నన్ను క్షమించు. ఇకపై నేనెప్పుడూ ఇలా చెయ్యను. ఇక నుండి మనం ఫ్రెండ్స్. అరే, నువ్వు సూపర్ రా చార్లీ. వచ్చిన 2 రోజే నువ్వు రోజాని బుట్టలో వేసుకున్నావు. రోజా కూడా నీకు ఫ్యాన్ అయిపోయింది. ఒరేయ్, ఓ తెగ సంబరపడిపోకు. ఏదో మనింటి గౌరవాన్ని కాపాడింది కదా అని వాణ్ణి ఈ ఇంటికి రాజు చెయ్యకు. కుక్కపిల్ల ఎక్కడుండాలో అక్కడే ఉండాలి అని చెప్పి సూరమ్మ తన గదిలోకి వెళ్ళిపోతుంది. నువ్వేమీ పట్టించుకోకు చార్లీ. ఆవిడ అలానే అంటారు. త్వరలో ఆవిడ్ని కూడా నువ్వు నీ వైపుకి తిప్పుకుంటావు. అది నాకు బాగా తెలుసులే. ఈరోజు నీకు బాగా ఇష్టమైన చికెన్ వండి పెడతాను.
వావ్, చికెనా? అయితే ఇంకా ఎక్కడెందుకు నిలబడ్డావు? నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండి చెప్తాను. అలా చార్లీ మరియు రోజా ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ రోజు నుండి చార్లీని రోజా చాలా బాగా చూసుకునేది. కాని సూరమ్మ మాత్రం చార్లీని కాస్త దూరం పెడుతూ ఉండేది. ఇదిగో అమ్మాయి, జంతువులతో అలా స్నేహం పెంచుకోవడం అంత మంచిదేమీ కాదు. నువ్వు ఈ మధ్య చార్లీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు. వాణ్ణొక జంతువులా చూడు, వేలకి అన్నం పెట్టు, అంతేగాని నెత్తినెక్కించుకోగలా? ఏమో అత్తయ్య, ఈ మధ్య నేను వీడికి బాగా దగ్గరైపోతున్నాను. ఎంతైనా వీడు నన్ను పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడు కదా. ఆ, పెద్ద ప్రమాదమే. కాస్త తెలివి ఉపయోగించుండుంటే ఆ రోజు నేనే ఆ సమస్యని పరిష్కరించేదాన్ని. కాని గొడవలో మునిగి అసలు విషయాన్ని గనిపెట్టలేకపోయా. ఏదో నిన్నొక చిన్న సమస్య నుండి బయటపడేసింది గాని నీ ప్రాణాలని కాపాడలేదు గదా. ఏదేమైనా ఈ కుక్క పిల్లని కాస్త దూరం పెట్టు. రఘు చెప్పిన విషయం గుర్తుందా? ఏంటత్తయ్య అది? అదే, వాళ్ల బాస్ గారింట్లో ఏదో చికాకులు తగ్గిపోతే మళ్ళీ ఈ కుక్క పిల్లని తీసుకుని వెళ్ళి బాస్ ఇంట్లో విడిచిపెట్టేస్తానని వాడప్పుడే చెప్పాడు గదా. ఇది వెళ్ళిపోయాక నువ్వు మళ్ళీ బాధపడాల్సొస్తది. అందుకే ముందుగానే చెబుతున్నా నీకు. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా మరియు రఘు చార్లీతో బాగా ఆడుకునేవారు. రోజా ఏమో చార్లీకిష్టమైన ఆహార పదార్థాలన్నీ వండి పెట్టేది. కాని సూరమ్మ మాత్రం చార్లీని బాగా దూరం పెట్టేది. అప్పుడప్పుడు తిట్టేది కూడా. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు సూరమ్మ కుటుంబం అంతా తమ కులదైవం గుడికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇదిగో అమ్మాయి, రెడీ అయ్యావా? ఒరేయ్, నువ్వెంట్రా ఇంకా తయారు కాలేదు? 2 నిమిషాలు తయారై వచ్చేస్తానమ్మా. నేను తయారయ్యానత్తయ్య. అది, నీ దగ్గర కడుపు నొప్పి టాబ్లెట్లుంటే కాస్తివ్వు. అయ్యో, ఎందుకత్తయ్య? ఏమైంది? ఎందుకో గంట నుండి కాస్త కడుపు నొప్పిగా ఉందే. అయ్యయ్యో, అవునా? అయితే వెంటనే ఆస్పత్రికి వెళ్దాం. అవునమ్మా. అదేమీ అవసరం లేదులే గాని నేను బాగానే ఉన్నాను. ఆస్పత్రికి వెళ్లాల్సిన పనేమీ లేదు. కాస్త టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే. అలా సూరమ్మ టాబ్లెట్ వేసుకుని ఇలా చెప్తుంది. ఒరేయ్, నేను రాలేన్రా. నాకు కాస్త అలసటగా ఉంది. నువ్వు అలాగే రోజా వెళ్ళిరండి ఈ రోజుకి. మిమ్మల్ని ఈ పరిస్థితిలో వదిలి మేం మాత్రం ఎలా వెళ్ళగలం అత్తయ్య? వచ్చే వారం వెళ్దాంలేండి. అయ్యో, అలా వాయిదా వేయకూడదమ్మా. కులదేవతకి ఆగ్రహం వస్తుంది. మీరు వెళ్ళిరండి, ఏం కాదులే. అలా సూరమ్మ రోజాతో చెప్తుంది. రోజా సూరమ్మ కోసం అలాగే చార్లీ కోసం వంట చేస్తుంది. అత్తయ్య, మీకోసం వంట చేసి పెట్టాను. అలాగే చార్లీ కోసం చికెన్ కూడా వండాను. మధ్యాహ్నం వాడికి పెట్టేయండి. మీరు విశ్రాంతి తీసుకోండి అత్తయ్య. అలా చెప్పి రోజా మరియు రఘు గుడికి బయలుదేరతారు. ఇక చార్లీ అప్పుడే నిద్రలేస్తాడు. ఎందుకో ఏమో చికెన్ ఆకలి వేసే, ఫిష్ క్రేవింగ్స్ వచ్చే. అననననన. ఏటి ఇంట్లో నవ్వులు కనబడకంటారు? ఓహో, నేను రోజా చెప్పింది కదా ఏదో గుడికి వెళ్తాను అని. గుడికి వెళ్ళారు గల. అయినా ఇలాంటి అడ్డగోలు పనులు చేసే మనుషులే గుడికి వెళ్తే నాలాంటి నీతి విశ్వాసంతో ఉన్న జంతువులు మాత్రం వెళ్ళకూడదా? ఇదెక్కడ వివక్ష? అంటూ చార్లీ మాట్లాడుకుంటూ హాల్లోకి వస్తాడు. హాల్లో సూరమ్మ కూర్చొని ఉంటుంది. అరే, ఈ ఓల్డ్ లేడీ ఆవకాయ జాడి వెళ్ళలేదా? ఎందుకు ఓవర్ లగేజ్ అని వదిలేసి ఉంటారు. ఏంట్రా, ఎందుకు నన్ను అలా చూసి అరుస్తున్నావు? పోన్లే, ఇంట్లో కనీసం ఒకరైనా ఉన్నారు. ఏంటో వీడి మాటలు అస్సలు అర్థం కాదు. అబ్బా, ఈ నొప్పేంట్రా బాబు, నిమిషానికి ఇలా ఎక్కువైపోతుంది. అబ్బా. అరే, ఏటైంది అమ్మకి? ఏ లేడీ, వై ఆర్ యూ సో సాడ్ అండ్ బ్యాడ్? అయ్యో, ఇక నేను తట్టుకోలేను. అనవసరంగా రఘుని రోజాని బయటకు పంపినట్టున్నా. అంటూ సూరమ్మ గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలు. అయ్యో దేవుడా, నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నా. నన్ను గాపాడు స్వామి. ఓలమ్మ ఏటైపోయింది అమ్మకి? ఓ ముసలమ్మ, ఓ ఏటైంది? ఎందుకలా కరుస్తాను? అర్రర్రే, ఏటో పెద్ద సమస్య వచ్చినట్టుందే. సమయానికి రఘు రోజా కూడా ఇంట్లో లేరు. నేనేటి చేసే దేవుడా అంటూ చార్లీ తలుపు వద్దకు వస్తుంది. కాని ఆ తలుపు లోపల నుండి లాక్ చేయబడి ఉంటుంది. అర్రే, ఈ తలుపులు లాక్ చేసుకొని వెళ్ళిపోను రేలో. తాళాలు కన్ఫామ్ ఈ ముసలిదాని దగ్గరే ఉండుంటాయి. మరోవైపు సూరమ్మ నొప్పి భరించలేక కళ్ళు తిరిగి పడిపోతుంది. అర్రర్రే, ఏటి అమ్మ ఎలా పడిపోయింది?
ఈ తాళాలు ఎక్కడైనా ఎతకాలి. అయినా నేను ఇప్పుడు బయటికి వెళ్ళాలి. ఒక పని చేస్తా, మెట్లెక్కి మేడపై నుంచి బాల్కనీ ఉంది కదా, బాల్కనీలోకి దూకేసి అటు నుంచి బయటికి వెళ్తానే అంటూ చార్లీ హాల్లో ఉన్న మెట్ల నుండి పైకి వెళ్తాడు. నేరుగా బాల్కనీలోకి వెళ్తాడు. బాల్కనీలో నుండి దూకే ప్రయత్నం చేస్తాడు. అంటూ చార్లీ బాల్కనీ నుండి దూకేస్తాడు. పాపం చార్లీకి బాగా దెబ్బలు తగులుతాయి. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా చార్లీ రోడ్డులోకి పరుగులు తీస్తాడు. సరిగ్గా అదే సమయానికి పంకజం కారులో వెళ్తూ ఉంటుంది. చార్లీ కూడా ఆ కారు వెనుక పరుగులు తీస్తాడు. అరే, సూరమ్మ కుక్కపిల్లింటి ఇలా రోడ్డుపై పరుగులు తీస్తుంది. అప్పటి నుండి నా కారు వెనకే వస్తుంది. ఏం జరుగుంటుంది? అసలు ఈ కుక్కపిల్ల చాలా తెలివైంది. ఇలా నా కారు వెనుక పడిందంటే ఏదో విషయం ఉండే ఉంటుంది. అంటూ పంకజం కారాపుతుంది. చార్లీ వద్దకు వెళ్తుంది. చార్లీ పంకజం చీరని లాక్కొని ఇంటి వద్దకు తీసుకుని వెళ్తాడు. ఏంటి, ఈ కుక్కపిల్ల నన్నింటి దగ్గరికి తీసుకొనొచ్చింది? ఇంట్లో ఎవరు ఉండుంటారు? లోపల నుండి లాక్ చేయబడింది. అయితే ఇంట్లో ఎవరు ఉన్నారు? ఏంటి, ఎంత తట్టినా లోపలున్న వాళ్ళు తలుపు తీయటం లేదు. ఒక పని చేస్తాను, చుట్టుపక్కలున్న వారిని తీసుకొనొస్తాను. అలా పంకజం కాలనివాసులందర్నీ తీసుకుని వస్తుంది. ఈ కుక్కపిల్ల నన్నిక్కడికి తీసుకొనొచ్చింది. లోపల ఎవరో ఉన్నారు. ఎంత తలుపు తట్టినా తీయటం లేదు. ఈ కుక్కపిల్ల చాలా తెలివైంది. ఏదో కారణం లేకుండా ఇలా అస్సలు చేయదు. కాబట్టి మీరందరూ ఈ తలుపులను బద్దలు కొట్టండి. అలా పంకజం చెప్పడంతో కాలనీలోని వాళ్ళందరూ ఎంతో ట్రై చేసి తలుపులను బద్దలు కొడతారు. ఇంటి లోపల సూరమ్మ కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఓహో, ఇదన్నమాట విషయం. వెంటనే అంబులెన్స్కి కాల్ చేయండి. అలా కాలనీవాసులందరూ సూరమ్మని అంబులెన్స్లో ఆస్పత్రికి పంపుతారు. పంకజం జరిగిందంతా రఘుకి కాల్ చేసి చెప్తుంది. వెంటనే రోజా మరియు రఘు ఆస్పత్రికి వస్తారు. డాక్టర్లు వైద్యం చేయగా సూరమ్మకి నొప్పి తగ్గుతుంది. అలా ఆమె స్పృహలోకి వస్తుంది. అమ్మా, ఇప్పుడు నీకెలా ఉంది? బాగానే ఉందిరా. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? పంకజం, నువ్వు కూడా ఆస్పత్రికి వచ్చావా? పంకజం గారి మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకొనొచ్చారత్తయ్య. అవునా? చాలా ధన్యవాదాలు పంకజం. ధన్యవాదాలు చెప్పాల్సింది నాకు కాదు సురమ్మ. ఇదిగో ఈ చార్లీకి. నేను షాపింగ్కి బయటకెళ్తున్నాను. అప్పుడే చార్లీ నా వెంట పడ్డాడు. బలవంతంగా నన్ను మీ ఇంటికి తీసుకొనొచ్చాడు. అప్పుడే నీ గురించి మాకు తెలిసింది. వాడు గనక చెప్పకపోయి ఉండుంటే నువ్విప్పటికే ఇంట్లోనే ఉండేదానివి. అసలు ఇంటి నుండి ఎలా బయటకొచ్చాడో తెలీదు కానీ పాపం ఒంటి నిండా వీడికి కూడా గాయాలు కనిపించాయి. అందుకే నీతో పాటు వీణ్ణి పెట్టాసుపత్రిలో చేర్పించాం. ఇప్పుడే కాస్త కుదుటపడ్డాళ్లే. చాలా ధన్యవాదాలురా చార్లీ. అప్పుడప్పుడు వీడేమైనా ప్రాణాలు కాపాడుతాడా అంటూ మాట వరుస కనేదాన్ని. కాని దాన్ని నువ్వు నిజం చేసి చూపించావు. నిజంగా నువ్వు నా ప్రాణాల్ని కాపాడావురా. పట్టడన్నం పెట్టినందుకు నువ్వింత కష్టపడి నన్ను కాపాడుతావని నేను ఎప్పుడూ అనుకోలేదు. అవునత్తయ్య, తప్పకుండా వీడు బాల్కనీలో నుంచి దూకి బయటికి వచ్చుంటాడు. అందుకే కాస్త గాయాలయ్యాయి పాపం. కానీ ఇప్పుడు బాగున్నాళ్లేండి. ఆ దేవుడి దయ కారణంగా మీ ఆరోగ్యం కూడా బాగుపడింది. ఒరే చార్లీ, మొదట నేను కూడా నిన్ను ఒక భారంగా ఫీల్ అయ్యాను. అసలు నిన్ను ఇంటికి ఎందుకు తెచ్చానే అని అనుకున్నాను. కానీ నువ్వు నా కుటుంబ గౌరవాన్ని కాపాడావు. అలాగే నా తల్లి ప్రాణాల్ని కూడా కాపాడావు. నీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. ఉద్యోగం పోయినా పర్లేదు కానీ నిన్ను మాత్రం నా బాస్కి అప్పగించను. ఇప్పటికీ మా ఇంట్లో నుంచుకుంటాను. చాలే, ఎమోషనల్ సీన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇట్స్ ఓకే, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సినిమాల్లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యామిలీ హీరోనే కదా కాపాడేది. ఈ ఫ్యామిలీకి హీరో నేనే కదా, మరి నేనే కాపాడా. కాకపోతే హీరోకి హీరోయిన్నే లేదు. వీడు ఏం చెబుతున్నాడో అర్థం కాదు గాని వీడి పనులన్నీ మనకి మంచి కలిగించేలాగే ఉంటాయి. ఏదేమైనా చార్లీగాడు మామూలోడు కాదు. అలా సూరమ్మ కుటుంబం చార్లీని బాగా మెచ్చుకుంటారు. అందరూ చార్లీకి బాగా చూసుకోవడం మొదలు పెడతారు. మూగజీవులు మన జీవితంలోకి ఏ కారణం లేకుండా రావు. వచ్చినప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత. ఒకవేళ మీ జీవితంలోకి ఇంకా ఏ మూగజీవి రాలేదా? అయితే ఏం పర్లేదు, మీరు మీ ఇంటి గడప దాటి బయటకెళ్ళండి. ఎన్నో మూగజీవాలు మీ ప్రేమ కోసం ఎదురుచూస్తూ ఉంటాయి.